ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాలలో అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. కాకపోతే కర్కాటక రాశి తీసుకున్నట్లయితే పునరసు 4వ పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి మనకు కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వస్తుంది. మీకు తృతీయంలో కేతు చాలా మంచి ఫలితాలను ఇస్తారు. తీర్థయాత్ర వైభవం ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు. అలాగే చక్కగా మీకు బాండింగ్ ఏర్పడుతుంది సిబిలింగ్స్ తోటి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా చక్కగా రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించినవి కూడా చేస్తారు. అలాగే కేతువుతోటి మీకు సకల శుభాలు, ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈయన మీకు కర్కాటక రాశి వరకు తృతీయంలో ఉండబట్టి ఉద్యోగంలో మార్పులు కూడా వస్తాయి. మీరు అనుకున్న ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోగలుగుతారు. ఇకపోతే మీకు కర్కాటక రాశి వారికి లాభంలో శుక్రుడు, బుధుడు, రవి ఉన్నారు. 2వ ఇంటి అధిపతి 15వ తేదీ వరకు కూడాను 14 వరకు లాభంలో ఉంటాడు. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవాలి. అలాగే హైయర్ అఫీషియల్ ర్యాంకులలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి. కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి 2వ ఇంటి ఉన్నటువంటి ఈయన మరలా మీ వ్యయ స్థానంలోకి 14వ తేదీ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కొంత తగ్గుముఖం పడతాయి. ఆల్మోస్ట్ ఆల్ జరగకపోవచ్చు కూడా. ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్నెస్ 14 తర్వాత రవి గురించి. అలాగే శుక్రుడు లాభంలో ఎక్సలెంట్. మీకు కర్కాటక రాశి వారికి ఇన్ని రోజులు మీరు పడ్డేటువంటి స్ట్రెస్, వివాహం, లవ్ మ్యారేజెస్, అలాగే కొంత మంచి పొజిషన్ కోసం జాబ్లో వీటన్నింటి కోసం ఎంతో శ్రమించారు, ఎంతో కష్టపడ్డారు కూడా. అదంతా మొత్తం తుడిచిపెట్టేస్తుంది. ఆ యొక్క షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి. కళాకారులకు బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి కూడా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి గురువు కూడా ఇక్కడ ఉన్నాడు. దేవగురువు లాభంలో చక్కని అవకాశాలు. ఈయన మీకు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి, న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి, మంచి మంచి అఫీషియల్ ర్యాంక్స్లలో ఉన్నవారికి మంచి ఫలితాలను ఇస్తారు. దైవభక్తి పెరుగుతుంది. దీక్షలు వ్రతాలలో పాల్గొంటారు. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ సకల శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకంటూ విదేశీయానాలు వెళ్ళాలనే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్స్ అయినా, సెటిల్మెంట్స్ అయినా అవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత కళలకు సంబంధించి వాటిల్లో మీరు పాల్గొనే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా గృహం నిర్మించుకోవాలన్నా సదావకాశం. భూములు ఏవైనా పర్చేజ్ చేయాలన్నా కొంచెం బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు బుధుడు వచ్చేసి ఈయన మీకు ఈ యొక్క మిడిల్ ఆఫ్ ద మంత్లో చక్కగా మీ రాశి మీకు వృషభ రాశిలోకి వస్తున్నారు. మేషాన్ని వదిలి అప్పుడు ఇంకా బాగుంటుంది. చక్కని ఫలితాలు వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ
బ్యాంకింగ్ వర్గాలకు కావచ్చు, మీడియా రంగంలో ఉన్న వారికి కావచ్చు, అందరికీ. అలాగే కొంత మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని భగవంతుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడో చిన్న లోపం, జీవిత భాగస్వామికి మీకు కొన్ని గ్యాప్స్ రావటం, అలాగే మీ హెల్త్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, కొంత పిస్టులా పైల్స్ ఇలాంటివి కొన్ని అండర్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ ముందుకు సాగించడానికి మీ జీవితానికి ఒక దివ్యమైనటువంటి దివిటిని ఇవ్వడం జరుగుతుంది. మనం అవే దశ మహావిద్యలు. చక్కగా అందరూ డే టైం చక్కగా విని అమ్మవారికి దండం పెట్టుకున్నట్లయితే మీ పైన నెగటివ్గా ఎవరైనా ప్రయోగించినా, లేదు మీరు వివిధ రకాలైనటువంటి మీడియా తరఫున నైట్ టైం చేయాలి, అది పెట్టండి, మాంసం పెట్టండి, మత్తు పెట్టండి, ఇవి చేయొద్దు ప్లీజ్. దశమహావిద్యల అమ్మవార్లు చాలా ఉగ్రస్వరూపులు, వాళ్ళు చాలా శక్తిమంతులు. వాళ్ళ ద్వారా ఏదైనా మనకు ప్రయోగం జరిగిందంటే మనం తట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళని స్మరించడం కూడా నైట్ స్మరించినట్లయితే నాన్ వెజ్ పెట్టి అది కూడా మనకు దోషమే. మనం ఎవరినైనా చెడు కోరుకుని వాళ్ళపైన ప్రయోగిస్తే వాళ్ళ అమ్మవారి అంశలోని మాత్రం మర్చిపోవద్దు. సకల చరాచర ఈ జగత్తుకి సృష్టికర్త అయినటువంటి అమ్మవారి గాయత్రి, ఆమె అనుగ్రహం లేనిది ఏది జరగదు. ఆ తల్లి అధీనంలో ఉండి చేసే వీళ్ళని నెగిటివ్గా ప్రోత్సహించారని తెలియగానే ఎవరైతే ప్రయోగిస్తారో వాళ్ళని తినే భస్మాసుర హస్తం పెట్టేసి తొక్కేస్తారు. ఇందులో సందేహం లేదు. మీరు ఏ అమ్మవారిని తలంచుకోవాలో ఇప్పుడు చెప్తాను. మీకంటూ వచ్చేసరికి ఈ యొక్క నక్షత్రాలలో తీసుకున్నట్లయితే ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి బగలాముఖి స్తోత్రం వినాలి. సారీ కట్ ఇట్. ఇప్పుడు మీ యొక్క పునరుసు నక్షత్రంలో ఉన్నవారైతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి తారా అమ్మవారిని పూజించాలి. అలాగే పుష్యమి నక్షత్రం వారికి కాళీ మంత్రం చేయాలి. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు షోడశి మహామంత్ర జపం చేయాలి. అలాగే షోడశి కట్ ఇట్ షోడశి మంత్రం జపం చేయాలి. ఆమె యొక్క అమ్మవారి శ్లోకాన్ని వినడం చేయాలి డే టైం. ఇది చేయటం మూలంగా మీకు చక్కగా ఎవరు మీ మీద ఏం ప్రయోగాలు చేసినా కూడా అవి స్తంభించిపోతాయి, రివర్స్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రజెంట్ కలియుగంలో ఇది తంత్రం, ఈ తంత్రమే నడుస్తుంది. పాపాలు ఎక్కువైనప్పుడు తంత్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిన్న విషయాలకే చేసుకోవడం జరుగుతుంది. ఇవి అమ్మవార్లకు తెలుసు కాబట్టి వాళ్ళు నైట్ చేసిన మీరు డే టైం ఈ శ్లోకాలను విన్నట్లయితే పండు బలం పెట్టి విగ్రహారాధన చేయొద్దండి. వాళ్ళని తట్టుకోవడం కష్టం. యమనియమాలు, నిష్ఠ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ వినటం వరకు చేయండి, చక్కని ఫలితాలు వస్తాయి. నా పైన చెడును ప్రసరింపచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదా నా జాతకంలో గ్రహదోషాలతోటి చాలా పీడింపబడుతున్నాను, నన్ను రక్షించండి అని మీరు ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసి శరణాన్ని మించిన భక్తి లేదు, శరణాన్ని మించిన ముక్తి లేదు. మీరు శరణాగతి వేడినట్లయితే మీ దోషాలన్నీ పటాపంచలేకపోతాయి. గమనించగలరు. శుభం.